హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై రివ్యూ ఛానల్. లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా విషయంలోకి వెళ్తే నాసామి రంగా పండక్కి నాసామి రంగా నాకైతే సినిమా చూసినప్పటి నుండి ఒక డౌట్ రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా పండక్కే రావాలని డైరెక్టర్ గారు ఎందుకు అనుకున్నారని. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ మూవీ కథ సంక్రాంతి ఫెస్టివల్ కి జరిగే కథ అని. డైరెక్టర్ గారు చెప్పింది నిజమే, కానీ సార్ ఒక సీన్ వస్తున్నప్పుడు స్క్రీన్ మీద భోగి, నెక్స్ట్ సీన్ సంక్రాంతి అని టైటిల్ కార్డ్స్ వేస్తే పండగ సినిమా అయిపోదు కదా సార్. ఇది జస్ట్ నాకు మాత్రమే అనిపించింది. ఓకే, ఇక కథ కూడా ఏదో మలయాళం మూవీ లైన్ తీసుకున్నారంట. అసలు అంత గొప్ప స్టోరీ అయితే కాదు. సినిమా గురించి చెప్పాలంటే నాగార్జున గారు తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. స్పెషల్ గా చెప్పాలంటే ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీన్ లో నాగార్జున గారి యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. సినిమాకి మెయిన్ గా నాగార్జున గారి యాక్టింగ్ 100% తన ఎఫెక్ట్ పెట్టారు. వింటేజ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ లో అయితే 60 ఇయర్స్ నాగార్జున గారికి ఉన్నాయంటే అస్సలు నమ్మాలనిపించదు. అక్కడక్కడ కథ విసుగు తెప్పించిన నాగార్జున గారి స్క్రీన్ మీద చూస్తూ ఉండిపోవచ్చు. కథే కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటే మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా అస్సలు బాలేవు. కీరవాణి గారి బీజిఎం మాత్రం చాలా బాగుంది. సినిమాలో నాగార్జున గారి లవ్ స్టోరీ బాగున్నా మధ్యలో హీరో హీరోయిన్స్ ఒక సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూసే ఎపిసోడ్ కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టొచ్చు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా అల్లరి నరేష్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో నాగార్జున గారితో మాట్లాడే మాటలు బాగా ఆకట్టుకున్నాయి. నరేష్ గారు కొంచెం కంటతడి కూడా పెట్టించారు. రాజ్ తరుణ్ కూడా ఓకే అనిపించాడు. నాజర్ గారిని అయితే మొదటి నుంచి మంచోడిలా చూపించి చివర్లో ఎటు తేల్చకుండా వదిలేశారు. మూవీ గురించి చెప్పాలంటే కామెడీ లేకున్నా, పాటలు బాగాలేకున్నా జస్ట్ నాగార్జున గారి యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు. నాకైతే అనిపించింది పండక్కి కాకుండా మిగతా టైంలో వచ్చుంటే రిజల్ట్ ఇంకొంచెం బాగుండేదేమో. ఫైనల్గా మూవీ అయితే ఒకసారి చూడొచ్చు.